అరకపూడి గాంధీ గారు కౌశిక్ రెడ్డి గారిపై చేసినటువంటి దాడిపై మీ కమెంట్స్ ఏంటి? కామెంట్స్ ఎట్లయిపోయినాయంటే మార్పు మార్పు అన్నాడు రేవంత్ రెడ్డి. మార్పు అని చెప్పేసి మా పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకొని కూడా మార్పు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎక్కడ అర్థమైతలేదు ప్రజలకు. ఈ గాంధీ అనే సబ్జెక్ట్ కూడా మాకు అర్థమైతలేదు. ఆయన పోయి రేవంత్ రెడ్డితో కండు వేపించుకొని ఈ రోజు మళ్ళా మేము బీఆర్ఎస్ లోనే ఉన్నా అని అంటున్నాడు. నేను అడిగేది ఏంటంటే ఒక కార్యకర్త లాగా, ఒక మహిళగా, మాకు మహిళలకు ఎంతవరకు రాజకీయం వరకు ఈ రోజు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత రాజకీయాలలో మహిళలం ఎక్కువ ఉన్నాం. కాబట్టి నాకు అర్థం కానిది ఏంటంటే ఈ రోజు గాంధీ గారిని నేను సూటిగా అడుగుతున్నా, అన్న మీరు బీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ లో ఉన్నారా అంటారు. ఇది ఏంటంటే హైదరాబాద్ లాంగ్వేజ్, ఘర్కా నా ఘాట్కా, నా ఘర్కా హై తు ఘాట్కా హై, గధా హై బోల్కే సమజ్ మే ఆ గయా. ఎందుకంటే నేను ఇది ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా అంటే ఈ రోజు నువ్వు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళ మీదే నువ్వు దాడులు చేస్తున్నావు అంటే ఎంతవరకు ఇది అసలు ఎంతవరకు అనుకోవాలి? ఒక పార్టీలో, ఒక కుటుంబంలో నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయినా అని అంటున్నావు. 3 సార్లు ఎమ్మెల్యే అయితే నీకు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదా? కౌశిక్ రెడ్డి మొన్న వచ్చిండు అంటున్నావు. నీ ముంగడ కౌశిక్ రెడ్డి మొన్ననే వచ్చిండు. ఆయనకి ఏం అర్థం కాలేదు. ఆయన ఏమన్నాడు, నువ్వు పెద్దోని కాబట్టి ఇంటికి ఒక పెద్ద ఏదైనా తప్పు చేస్తే నీ దగ్గరకు వస్తే నువ్వు రాకన్నా, మేము మీ దగ్గరికి రాము, నువ్వు మా దగ్గర బీఆర్ఎస్ భవన్ కి రాను. బీఆర్ఎస్ భవన్ కి వస్తే మేమందరం కూడా మహిళలం కూడా మేము అరే మా అన్న మాకు వచ్చిండు, మళ్ళీ మేము గెలిపించుకున్నందుకు ప్రజలలో ఒక నమ్మకం అనేది తీసుకొని రావాలి. గాంధీ గారు మీరు అసలు ఏం చేస్తుండో మీకు అర్థమైతలేదు. ఆ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నేను ఏం చేసిండో, ఆయన ఎట్లయినా నిమ్మకాయలు తిప్పటోడు వాడు. అందులో పోయిండు ఈయన ఆస్తులు కాపాడుకోవడానికి. ఈ రోజు నువ్వు బీఆర్ఎస్ అనుకుంటా బీఆర్ఎస్ మీద దాడులు చేపిస్తారా? బీఆర్ఎస్ అనుకుంటా బీఆర్ఎస్ నిన్న నువ్వు 11 గంటలకు కౌశిక్ రెడ్డి వస్తా అన్నారు. అన్న వస్తా అనే లోపల నువ్వు అక్కడికి వచ్చినావు. అన్న రేపు వస్తాను ప్లాన్ చేంజ్ చేసుకున్నాడు. మేమందరం కలిసి నీ దగ్గరకు వచ్చి మా అన్న మాకు అంటే మా బీఆర్ఎస్ లోనే మాకు పదవి వచ్చిండు కాబట్టి మేమందరం మిమ్మల్ని శాలువ కప్పుకొని నీ దగ్గరకు వస్తామంటే రానియవా? ఇప్పుడు అక్కజల్లెలను అన్నదమ్ములను బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం, మనం ఆ కుటుంబం వాళ్ళని రానియవా? అచ్చా రానియకున్నా కానీ ఈ రోజు నువ్వు టిఫిన్లు చేసుకుంటా, భోజనాలు చేసుకుంటా, నేను వంట చేపించినా, చీరలు వేపించినా అని చూపించుకుంటా నువ్వు తినుకుంటా. పోలీస్ బందోబస్తు ఏమో రేవంత్ రెడ్డితో కలిపి చేపించేసినావు. పోలీసు వాళ్ళని పెట్టేసి రమ్మంటే ఎట్లొస్తాం రా నాయన, ఎట్లొస్తాం? అసలు మాకు అర్థమైతలేదు. అసలు నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నావా, కాంగ్రెస్ లో ఉన్నావా, అసలు అక్కడెక్కడ లేకుండా ఎక్కడున్నావు నువ్వు ఎవరికి అర్థమైతలేదు. ఇది ఏంటంటే కుట్రపూరితంగా చేసే పనులు కాబట్టి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి డ్రామా చేపిస్తున్నాడు ఇదంతా మొత్తం. ఎందుకంటే ప్రజలను హైడ్రా నుంచి మళ్ళా తప్పించి ఇళ్ళకి పంపించి హైడ్రా ఒకటి చేస్తున్నాడు, అమాయక ప్రజల మీద చేస్తున్నాడు. హైడ్రా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ గాంధీ కూడా చంద్రబాబు దొత్తు. ఆ చంద్రబాబు దొత్తులందరూ కలిపి మళ్ళా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు గుసాన్ చేసారు. మళ్ళా ఆంధ్ర పాలన చేయడానికే రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు. కానీ తొక్కి పారేస్తాము. మేము తెలంగాణ బిడ్డలము. మా బాపు కేసీఆర్ 14 సంవత్సరాలు కష్టపడి, 14 కూడా కాదు 21 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మేము. ఈ రోజు మా బాపు కేసీఆర్ తెచ్చిన తర్వాత నిన్న హరీష్ అన్నను ఏ పోలీస్ ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? అసలు హరీష్ అన్నను కౌశిక్ రెడ్డి దగ్గర పోయి ఆయన ఇట్లా చేస్తుండ్రు, ఆయన దాడులు చేస్తున్నారని కలవడానికి అని పోయిండు. కలవడానికి పోతే హరీష్ అన్నను అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? దేనికోసం అరెస్ట్ చేసి కూడా ఒక పిఎస్ లో లేడమ్మా. మేము ఇంటికి వచ్చే వరకు మబ్బున 4 అయింది. మేము ఒక 100 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయినాం. మేము జహాంగీర్ పిల్ల దర్గా నుంచి అసలు ఎక్కడ ఏ పిఎస్ లో ఉన్నాడో ఎవరికి జనాలకు తెలియకుండా అడవిలో తీసుకుపోయి ఒక మారుమూల గ్రామంలో పెట్టిండ్రు ఆయనను. అక్కడికి పోయినాం మేము. అంటే ఎందుకు అరెస్ట్ చేశా అంటే హరీష్ అన్న ఒక పిలుపుతోని 10,000 మంది వస్తామనే వరకు ఉచ్చ పోసుకొని ఇడిపించేసిండు రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు ఏమనుకుంటున్నావు? అన్ని అంటారు కదా పిల్ల గంతకాలు ఇవి కేసీఆర్ ముంగడ పనికిరావు, ఈ గాంధీ ఇట్లాంటి వాళ్ళు అందరు కొట్టుకపోతారు. పెట్టుకుండు గాంధీ, ఆయన పేరు గాంధీ పెట్టుకుండు కానీ గాంధీ జాతలు చేస్తలేడు. ఆల్రెడీ 1.5-2 ఏళ్ల కిందనే గాంధీది బయట పడ్డది. మళ్ళీ కూడా మా బాపు కేసీఆర్ ఆయన కడుపులో పెట్టుకొని టికెట్ ఇచ్చిండు. వాళ్ళందరూ షేర్లింగంపల్లిలో నువ్వు ఒక బీఆర్ఎస్ అభ్యర్థి అని గెలిచిండు. కండువా తీసేసేయి, రాజీనామా చేసి నువ్వు అందులో ఓరాదరనైనా ఎవడొద్దంటుండు. పదవి కోసమే కదా నువ్వు ఇప్పుడు చేసింది. ఇన్ని రోజులేమో నువ్వు పార్టీలో అసలు యాక్టివిటీస్ ఉన్నాయా? ఎక్కడున్నావు నువ్వు? పదవి వచ్చిందని ఈ రోజు నాకు బీఆర్ఎస్ లో ఉంటేనే పదవి వచ్చింది, అపోజిషన్ లో ఉన్నా కాబట్టి ఇచ్చిందని అంటున్నావు. నువ్వు బీఆర్ఎస్ ఏ యాక్టివిటీస్ చేసినావు ఇన్ని రోజులు? రేవంత్ రెడ్డి ఎంబడి తిరిగి ఈ పొజిషన్ తెచ్చుకున్నావు. ఈ రోజు పదవి కోసము గాంధీ మొత్తం దిగజారిపోయింది. గాంధీ అని పేరు మార్చుకోమని చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందని ఇలాంటి చర్యలు చేస్తున్నారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా అది కడుపులో భయం చొచ్చుకొని ఇట్లా చేస్తున్నాడు.
వాళ్ళ అందరి కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి. ఇప్పుడు ఈయనది కూడా అదే పని అవుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ అచ్చా ఈ రోజు కూడా అంటున్నాను, నేను బీఆర్ఎస్ అన్నప్పుడు తెలంగాణ భవన్ కి రా అన్నా నువ్వు. మేము పిలుస్తున్నాం ఈ రోజు, మేమందరం బీఆర్ఎస్ మహిళలం అందరము, మా అన్న బీఆర్ఎస్ లోనే ఉన్నాడని చెప్పి. ఈ రోజు కౌశిక్ రెడ్డి అన్న ఆయన ఏం చేసిండని చెప్పేసి మేము వచ్చి కండవా కప్తాం, షాల్ కప్తాం అని అంటున్నాము. మా పిలువరా ఇంటికి, అచ్చా నువ్వు రాకున్నామని మేము రాకున్నామని నువ్వు భవన్కి అయితే రావచ్చు కదా. భవన్కి వచ్చి అందరికి అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని మాకు అందరికి నమ్మకం కలిగించు. ఇప్పుడు నువ్వు పోలీసులను పెట్టుకున్నావు అంటే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ లేడు, రేవంత్ రెడ్డి గారే హోమ్ మినిస్టర్. కాబట్టి పోలీసులను అందరినీ రెచ్చగొట్టి పోలీసులను మాయంబడి ఈ రోజు పోలీసులు పాపం వాళ్ళది ఏం లేదు తప్పు, వాళ్ళది అస్సలు తప్పు లేదు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేయమంటే అట్లా చేస్తున్నాడు. ఈ రోజు హరీష్ అన్నకు ఇక్కడ మోచేయి మొత్తం దెబ్బ తాకిందమ్మా. రాత్రి మీ ఆ వీడియోస్ చూడండి, అసలు చెయ్యి కూడా లేస్తలేదు అన్నకు. మీకు హాస్పిటల్ కూడా పంపించరా, పోలీసులు ఎంబడి పెట్టుకొని పోవచ్చు కదా. అంతగానో అరాచకం ఏమైపోయింది తెలంగాణలో? మార్పు ఇదేనా? ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి? అసలు ఏం మాట్లాడుతుండు, ఏం చేస్తుండు? మొత్తం అందరినీ ఇది మళ్ళా తెలంగాణ నుంచి ఆంధ్ర చేయాలని అనుకుంటుండు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ అట్లాంటి వాళ్ళని ఎంతో మందిని మేము తొక్కి పారేసినాం. ఇదే ఉద్యమం కాలంలో మేమందరం ఉన్నాం కాబట్టి కేసీఆర్ బాబుని మళ్ళా బయటికి వస్తున్నారు. వచ్చిన తర్వాత నేను గాంధీ గారికి చెప్తున్నా, కరెక్ట్ నువ్వు బీఆర్ఎస్ మనిషి అయితే తెలంగాణ భవన్కు రా. మేము మీ ఇంటికి రాము, మీరు మా ఇంటికి రాకండి, మీరు భవన్కు రండి. భవన్కి వస్తే భవన్లో మేమందరం నీకు సన్మానం చేస్తామన్నా. మళ్ళా కనీసం అక్కడ ఇక్కడ కాకుండా ఘర్కన ఘాట్కా కాలేదు కాబట్టి ఈ రోజు ఇవన్నీ ఆటలు ఆడుతున్నాడు. లోపల మొత్తం విషం పెట్టుకొని రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆట ఆడుతున్నాడు. ఆ పదవి కోసం ఆయన సంపాదించుకునే అన్ని ఉన్నాయి కదా, షేర్లింగంపల్లిలో ప్రాపర్టీలు మొత్తం సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకునే రేవంత్ రెడ్డికి ఇంకొకటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే హైడ్రా అంటున్నావు కదా, ఓల్ సిటీలో ఎంఐఎం అన్ని ఓల్ సిటీలో ఎంఐఎం అసలు ఎందుకు తీస్తలేవు నువ్వు? బీజేపీ వాళ్ళు అడిగేది కాదు, మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ వాళ్ళం. ఈ రోజు ఎందుకు తీస్తలేవు? హైడ్రాల లేవా వాళ్ళకి? ఎందుకు తీస్తా? మొత్తం బీజేపీ మళ్ళీ అంటే ఎంఐఎం కాంగ్రెస్ ముగ్గురు కలిసింది కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ ని తొక్కు పారేద్దామని ఇంకా దానికన్నా 10 ఇంతలు మేము పైకి వస్తాము. మళ్ళా మా ఉద్యమం స్టార్ట్ అవుతున్నది. రేవంత్ రెడ్డి, ఇది నేను గాంధీకి కూడా హెచ్చరిక చెప్తున్నా, నువ్వు పార్టీలో ఉంటే బిడ్డ నువ్వు బీఆర్ఎస్ భవన్కి రా, లేకుంటే రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్ళి. కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి అంటారా? మీరు కౌశిక్ రెడ్డివే ఎందుకు చూస్తున్నారు? గాంధీ పాఠాలు చూస్తలేరా? రేవంత్ రెడ్డి ఇవన్నీ నేర్పించిందే రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మేమందరం మాట్లాడాల్సి వస్తుంది కదా. కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు మామూలు జనాలు మాట్లాడుతున్నారు. మా హైడ్రా దగ్గర పోయి చూడుర్రి మీరు, బండ బూతులు తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. బండ బూతులు, వాళ్ళ వాళ్ళను రోడ్ల మీద పెట్టేసిండు. పిల్లల పుస్తకాలు కూడా తీసుకోకుండా అన్నం వండుకునే కూడా తినేటివి ఆ పిల్లల వీడియోలు. ఈ రోజు సోషల్ మీడియా చాలా అయిపోయింది. నేను చెప్పడం కాదు, మేము చెప్పుకోవడం కాదు, మొత్తం తెలంగాణ చూస్తుంది. మొత్తం అంటే ప్రపంచం వ్యాప్తంగా రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ అరాచకం అనేది స్టార్ట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇదొకటి ఆంధ్రాలకు అప్పచెప్పాలని చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి తొక్కేస్తాం నీ అట్లాంటి వాళ్ళని, మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నువ్వు ఆర్ఎస్ఎస్ మనిషివి, అర్థమైందా? నువ్వు ఈ రోజు రేవంత్ రెడ్డి మోదీతో కూడా కలిసినాడు. మోదీ, రేవంత్ రెడ్డి, రాహుల్ ఈ ముగ్గురు ఒకటి. తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో అందరికి తెలిసిపోయింది కాబట్టి మేము మళ్ళీ గాంధీకి చెప్తున్నా, అన్నా నువ్వు బీఆర్ఎస్ లో ఉంటే గిన తెలంగాణ భవన్కి రా. నేను చెప్తున్నా ఇది, నేను అక్కడెక్కడ ఎవరింటికి వాళ్ళింటికి వీళ్ళింటికి వద్దు. మేము పిల్లనిచ్చుకోలేదు, మేము చేయలేదు. నువ్వు భవన్కు రా. భవన్కి వస్తే భవన్ మన ఇల్లు కదా, తెలంగాణ భవన్ మన ఇల్లు కాబట్టి భవన్కు రండి. భవన్ కోసం మేమందరం నేను సన్మానం చేస్తాం. లేకుంటే నువ్వు కాంగ్రెస్ దొత్తు అని అర్థమైపోయింది. పదవులు కాపాడుకోవడానికే ఇలాంటి పనులు గాంధీ గారు చేస్తారు.